మీకు నమ్మరు అలీం గారు, నేను కొన్ని వందల కేసులు చేస్తుంటాను. ఆర్టికల్ 25-26 అనేది ఈ భారతదేశంలో రాజ్యాంగంలో ఏ వ్యక్తి అయినా ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా పూజ చేసుకోవచ్చు. నేనున్నా, ఈ ముస్లిం కావాలనుకున్నా, నేను మసీదుకి రావాలనుకున్నా, మసీదులో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి పూర్తి చేస్తా, మసీదుకి వచ్చి ప్రార్థన చేసుకుంటా. మీరు క్రిస్టియన్ అవ్వాలనుకున్నారు, చర్చికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు. నేను రాముడు టెంపుల్కి వెళ్ళాలనుకున్నా, రాముడు టెంపుల్కి వెళ్తాం, రాముడి దగ్గర ప్రార్థన చేస్తాం. మత స్వేచ్ఛ ఉంది కదా, ఎవరినైనా పూజించుకోవచ్చు కదా. ఈ రోజున బికాస్ ఆఫ్ దిస్ బ్లడీ పీపుల్, ఎంప్లాయీస్గా ఉన్నటువంటి ఎస్సీలు చర్చికి బయట కొంగు చోటున బైబిల్ పెట్టుకొని దాసి పెట్టుకొని వెళ్తున్న సందర్భాలు కొన్ని వేలు జరుగుతున్నాయి ఎవ్రీడే. ఎందుకో తెలుసా, చర్చికి వెళ్తున్నట్టు కనుక నువ్వు బైబిల్ పట్టుకొని కనపడితే ఫోటో తీస్తున్నారు, ఎంఆర్ఓ దగ్గర క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ వేస్తున్నారు. ఆ రిజర్వేషన్ లో పొందినటువంటి వ్యక్తి ఏమో భయపడిపోతున్నారు, కుటుంబం అంతా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ కింద ఆల్మోస్ట్ ఆల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అంతా అది జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఇది ఒక ప్రతి మండల గ్రామ కమిటీ కూడా, ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన మండల గ్రామ కమిటీ, దిస్ ఈస్ వర్కింగ్ అవుట్ నౌ. మరి ఆ పాపం పవన్ కళ్యాణ్ ఏ విధంగా సమాధానం పవన్ కళ్యాణ్ రేపొద్దున ఈ ప్రాసెస్ లో ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ పాముగా మారుతున్నాడు. ఈ రాష్ట్రంలోకి భారతీయ జనతా పార్టీకి ఎంట్రన్స్ ఇచ్చి ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్లు ముస్లిం యొక్క భవితవ్యాన్ని అణకదొక్కుతున్నాడు. దీనికి తెలుగుదేశం పార్టీ కూడా సమాధానం చెప్పాలి. దీనికి భారతీయ జనతా పార్టీని ఎందుకు తీసుకొస్తున్నారు సమాధానాలు చెప్పాలి. నిన్న మీరు ఇచ్చినటువంటి, నిన్న చిలకలూరుపేటలో చేసినటువంటి ప్రతి ప్రసంగానికి ఏ విధంగా ఈ జాతికి సమాధానం చెప్తారు, వీళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాలి. చెప్పకుండా ఓటు అడిగే హక్కు ఈ రాష్ట్రంలో లేదు. అందుకనే కూటమి రేపు ఓడిపోబోతుంది. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావటం లేదు. ఇది నాకున్నటువంటి నిశ్చితమైన అభిప్రాయం. సార్ ఒకటి చెప్పండి.